పశ్చిమ గోదావరి జిల్లా దిండి చించునాడ వంతెనపై మరమ్మతుల పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లాకు రావాలంటే పోవాలన్న ఈ వంతెన అత్యంత కీలకమని విద్యార్థులు చెప్తున్నారు. స్కూల్కి వెళ్లాలంటే 3 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తుందన్న విద్యార్థులతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విద్యార్థులు ఉన్నారు. పొద్దున్న సాయంత్రం ఇదైతే 3 కిలోమీటర్లు నడిచి రావాల్సి వస్తుంది. అటు బస్సు ఇటు బస్సు పెట్టవలసి వస్తుంది. కాలేజ్ వారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళ ఇబ్బందులు ఏంటో. అమ్మ చెప్పండి, ఇక్కడ ఏ ఇబ్బందులు పడుతున్నారు మీరు? మేము స్వర్ణంద్ర కాలేజ్లో అయితే చదువుతున్నామండి. ఇలా రోజు 3 కిలోమీటర్లు అప్పుడే 3-4 మంత్స్ నుంచి అయితే నడుస్తున్నాం. ఏంటంటే పని అయితే చేస్తున్నారు కానీ వాళ్ళు ఎంతవరకు చేస్తున్నారు, దానికి ఏం అప్డేట్, పలానా డేట్ని ఓపెన్ చేస్తామని ఏం అన్నట్లా. ఆల్రెడీ అన్నారు ఏంటిది నవంబర్లో స్టార్ట్ అయిపోద్ది, డిసెంబర్లో స్టార్ట్ అయిపోద్ది అంటున్నారు తప్ప ఈ పని అయితే వర్క్ అయితే కంప్లీట్ చేయట్లేదు. చేస్తే విద్యార్థులందరం మేము కొంచెం బస్సులు అవి వెళ్తాయి కాబట్టి కొంచెం త్వరగా కంప్లీట్ చేయమని అయితే కోరుకుంటున్నామండి. అమ్మ, ఇప్పుడు ఈ విద్యార్థులు అయితే స్వర్ణాంధ్ర నుంచే ఎంతమంది ఉండొచ్చు అంటారు, ఈ వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు? కౌంట్ టోటల్గా అయితే తెలియదు కానీ ఉంటారండి. అంటే ఈస్ట్ మెంబర్స్ అందరు ఇక్కడ ఉంటారు. అంటే వెస్ట్ నుంచి వేరే కదండి, అంటే ఈస్ట్ ఉంటారు. బస్సెస్ అయితే ఒక నియర్ బై 10 బస్సెస్ అయితే వస్తాయండి, అటు ఇటు కూడా. అంటే 10x40 వేసుకోవచ్చు కదా. 10x40 అంటే 400 నుంచి 500 దాకా ఉండొచ్చు, అంతేనమ్మా? వీళ్ళందరూ అటువైపు నుంచి రావాల్సిందే. అటువైపు నుంచి నడుచుకుని వస్తున్నారు. ఆటో ఎక్కి వాళ్ళు ఆటో ఎక్కుతున్నారండి. నడిచే వాళ్ళకి మాత్రం ఇంకా అలవాటు చేసుకుని ఇంకేం చేయలేకపోతున్నాం. కానీ అప్పుడు స్టార్ట్ చేస్తారు అంటున్నారు కానీ ఏం చేయట్లేదండి. అంటే ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు ఇది ఎర్లీగా కంప్లీట్ అవ్వాలని. ఇది మనకు ఇక్కడ విద్యార్థులు తెలియజేస్తుంది. వీళ్ళైతే పొద్దున్న సాయంత్రం 3 కిలోమీటర్లు నడకదారిలో రావాల్సి వస్తుందని, అదేవిధంగా ఆ బస్సులో మారి ఈ బస్సులోకి వెళ్ళటం జరుగుతుందని, చాలా ఇబ్బందులు పడుతున్నామని, త్వరగా ఇది కంప్లీట్ చేయాలని కోరుతున్నారు. కెమెరామెన్ నవీన్తో హనుమంతరావు, వైకే టీవీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.